హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం ఒక జాబ్ అప్డేట్ సంబంధించిన ఒక చిన్న నోటిఫికేషన్ అయితే చిన్న అప్డేట్ అయితే మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆ అప్డేట్ ఏంటంటే అంగన్వాడీ జాబ్స్ అసలు ఎప్పుడు పడతాయి, అసలు అంగన్వాడీ జాబ్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అంగన్వాడీ జాబ్లు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ అనే విషయాన్ని గురించి మనం చాలా మంది అయితే కామెంట్ రూపంలో స్పెషల్ గా అడగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనము అంగన్వాడీ జాబ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనకు పేపర్ ఆర్టికల్ లోపల రావడం జరిగింది. ఆ ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అందుకే చాలా మంది అడుగుతున్నటువంటి కామెంట్స్ రూపంలో కానీ పర్సనల్ గా నన్ను చాలా మంది అయితే అడిగారు. కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంగన్వాడీ జాబ్లకు సంబంధించినటువంటి వీడియో అనమాట ఇది. మన ఛానల్లో రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ కానీ రెగ్యులర్ గా వస్తుంటాయి. ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మన మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు ఈనాడు లోపల సీతక్క ముఖాముఖి లోపల కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే మనకు చెప్పడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడైతే రావడం జరిగింది. ఈ ఆర్టికల్లో ఏముందంటే మనకు అంగన్వాడీ కొలువుల జాతర అనే ఒక నేమ్తో అయితే రావడం జరిగింది. త్వరలోనే 11,000 పోస్టుల భర్తీ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇన్ఫర్మేషన్ అంటే రాష్ట్రంలో 11,000 అంగన్వాడీ పోస్టులు ఇక్కడ ఉన్నా చూడండి. మీ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూడండి. రాష్ట్రంలో 11,000 అంగన్వాడీ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారనమాట. 15,000 అంగన్వాడీ లోపల 15,000 అంగన్వాడీ కేంద్ర లోపల ప్లే స్కూల్స్ అంటే నర్సరీకి సంబంధించినటువంటి స్కూల్ అయితే ప్రారంభిస్తామని చెప్పారు. గురువారం మనకు ఈనాడులో ఇచ్చిన ఇంటర్వ్యూ లోపల తన శాఖల స్థితిగతులను, పాలన తీరును, నూతన ఆలోచనలను, వాటి కార్యాచరణ, అదేవిధంగా ఇతర అంశాలను సీతక్క వివరించారు. వచ్చే 4 ఏళ్లలో ప్రతి పల్లెలకు తారు రోడ్లు, అదేవిధంగా వాగులపై వంతెనలు నిర్మించారంట. చాలా అయితే మంచి అప్డేట్ అనమాట. ఎవరైతే అంగన్వాడీ టీచర్ గా జాయిన్ చేద్దాం అనుకుంటారో, ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన మంచి ఒక అప్డేట్ అనమాట. త్వరలోనే మనకు 11,000 పోస్టుల తోనే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందని మనకు మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది. ఆ ఆర్టికల్ సంబంధించిన న్యూస్ అనమాట. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మన ఛానల్లో తర్వాత ఫర్దర్ గా ఏమైనా అంగన్వాడీకే కాకుండా ఇక మిగతా ఏ జాబ్స్ పడినా దానికి సంబంధించిన అప్లికేషన్ కానీ నోటిఫికేషన్ కానీ అన్నిటికీ డిస్కస్ చేసుకోవడానికి మన ఛానల్ లోపల వీడియోస్ అయితే ఖచ్చితంగా రెగ్యులర్ గా వస్తుంటాయి. కొత్తగా వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.